పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట ఇచ్చారు అంటే, ఏదన్నా సమస్యకు పరిష్కారం చూపిస్తాను అంటే, ఆ సమస్యకి ఇంకా పిండం పెట్టేసినట్టే. ఇంకా పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళిందా ఆ సమస్య గురించి వాళ్ళు మర్చిపోయినట్టే. ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పనితీరు కూడా అలాగే ఉంటుంది. ఎవరికన్నా ఒక హామీ ఇచ్చారన్నా, ఒక సమస్య ఆయన దగ్గరికి తీసుకొచ్చారన్నా, దానికి సంబంధించి కంప్లీట్గా ఆయన ఇన్ని రోజులు కావాలి, ఇన్ని రోజులు నాకు టైం ఇవ్వండి, నేను ఆ సమస్యని పూర్తి స్థాయిలో మీకు మళ్ళీ ఇంకొకసారి జన్మలో ఇంకా మళ్ళీ ఆ సమస్య మీకు కనిపించకుండా చేసేటువంటి పని చేస్తానని పవన్ కళ్యాణ్ గారు తరచుగా పిఠాపురం గురించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ గురించి కావచ్చు, ముఖ్యంగా మొన్న రాజోలకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు. రాజోల్లో మనం కరెక్ట్గా చూస్తుంటే కరెక్ట్గా 40 days ఏమో అవుతుందేమో, 45 days అడిగారు పవన్ కళ్యాణ్ గారు. 30 days అవుతుందేమో నాకు తెలిసి. అక్కడ ఉండేటువంటి కొబ్బరి చెట్లన్నీ కూడా ఏదైతే ఉప్పు నీరు వస్తున్నాయో దానివల్ల ఇబ్బందులు పడుతున్నాయి, మొత్తం నాశనం అయిపోతుంది ఆ పంట అంతా అని చెప్పి. దీని గురించి శాశ్వత పరిష్కారం కోసం నేను అధ్యయనం చేస్తా, సాధ్య అసాధ్యాలు చూస్తా, దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ చేస్తా, అలాగే దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతుంది, మిగతా రాష్ట్రాల్లో ఎలా చేస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు 30 రోజుల్లో నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క టీమును పెడుతున్నారో ఏం పెడుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఇంత ఫాస్ట్గానా, ఇంత అద్భుతంగానా నాకైతే పిచ్చెక్కిపోయింది. అది ఎలా చెప్తాను. కేంద్ర ప్రభుత్వం నిన్న సండే బడ్జెట్ రిలీజ్ చేసింది. ఆయన ఎక్కడో 30 రోజుల క్రితం రాజోలులో అక్కడ ఉండేటువంటి కొబ్బరి రైతులకి ఇచ్చినటువంటి హామీ నిన్న బడ్జెట్లో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇంత అద్భుతంగానా, ఇంత దానికోసం ప్రత్యేకంగా ఒక బడ్జెట్ కేటాయించడం, కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి రావటం, నిధుల కోసం కొబ్బరి ఉత్పత్తిని కూడా పెంచే విధంగా ఆంధ్రప్రదేశ్లో మేము ఫండ్స్ ఇస్తాము, తీర ప్రాంతాల్లో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మిగతా అంతా కూడా మేము ఇస్తాము, ప్రోత్సాహకాలు ఇస్తాము, దానికోసం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ నోటి నుంచి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఏంటో చూడండి. కేంద్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, ఏవైతే సమస్యలు ఉంటాయో అన్నిటినీ ఇంత ఫాస్ట్గా తీర్చడానికి సిద్ధపడుతుంది అంటే ఒక నిజాయితీ గల నాయకుడు అడిగితే, ఏదో అంటారు చూసారా, మనం భక్తితో గనక ఏ దేవుడినైనా సరే మనం ఒక కోరిక కోరగానే ఎలా అంటే తన కోసం ఎప్పుడు అడగట్ల, తన పార్టీ కోసం, తన నాయకుల కోసం ఎప్పుడు అడగట్ల, లేకపోతే కూటమిలో ఉన్నటువంటి వ్యక్తుల గురించో ఎవరి గురించో అడగట్ల. అక్కడ అనేక మంది కులాలు, మతాలు అందరూ కూడా ఇది సపరేట్గా మనం ఎవరిని పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అందరికీ కూడా ఇది అవసరమైనటువంటిది. కొబ్బరి రైతులు అనేక మంది కులాల వాళ్ళు ఉన్నారు, మతాల వాళ్ళు ఉన్నారు, అందరికీ ఇది అవసరం. అది ఆయన దృష్టికి వచ్చింది. ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరు వెళ్తే కనుక మొన్న చాలా క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనలో అనేక కేంద్ర మంత్రులందరినీ కలిసి పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించింది కావచ్చు, అలాగే రాజోలికి సంబంధించింది కావచ్చు, చాలా అంశాలు ఆయన ఒక లిస్టు పట్టుకుని, సార్ పార్టీ నేను ఇంత కష్టపడుతున్నా, మా కేంద్ర మంత్రి పదవి వస్తుందా అని చెప్పి అడిగేవాళ్ళు ఉంటారు, లేదంటే ఇన్ని కోట్లు మేము ఫండ్ ఇస్తాం నాకు పదవి వస్తుందా అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఒక సమస్యల లిస్టు పట్టుకుని అక్కడికి వెళ్ళి క్లియర్ చేయించుకొచ్చేటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారు అంటే ఈ రోజుల్లో నాకు తెలిసి అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే. ఒక సమస్యల లిస్టు పట్టుకుని అక్కడికి వెళ్ళి వచ్చేలోపే అక్కడ ఇంత అద్భుతంగా రిజల్ట్ వచ్చిందంటే ఇంతకన్నా ఏం కావాలండి. ఒక నిజాయితీగా ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర మంత్రులు కూడా ఇంత ఫాస్ట్గా బడ్జెట్లో నెక్స్ట్ ఇయర్ ఇస్తాంలే అని చెప్పేయచ్చు, బడ్జెట్ అంతా ఫిల్ అయిపోయిందని చెప్పేయచ్చు. కానీ ఆయన అడిగినటువంటి దానికి న్యాయం ఉంది, దానికి ఇప్పుడు చేస్తేనే బాగుంటుంది, నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి దాని రిజల్ట్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కొబ్బరి చెట్లు ఈరోజు వేస్తే తెల్లారేపటికి వచ్చేసేవి కాదు కదా, ఓ సంవత్సరంలో వచ్చేసే కాదు కదా, కనీసం ఒక 5-6 సంవత్సరాలు కొబ్బరి చెట్లు ఇప్పుడు నాటితే దాని నుంచి వచ్చేటువంటి ఫలాలు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేయాలి, ఇది అంత త్వరగా చేసేటువంటి పని అని వాళ్ళు కూడా గుర్తించేలా పవన్ కళ్యాణ్ గారు చేశారు. అలాంటి కార్యక్రమాలు నిజంగా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు ఉండగా ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సమస్య అయినా సరే ఆయన తీర్చగలిగేటువంటి సత్తా ఉన్న నాయకుడు. ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి ఏదైతే ఆ వాల్ ఉందో, ప్రొటెక్షన్ వాలు,
దానివల్ల అది లేకపోవడం వల్ల ఒక కొన్ని కిలోమీటర్ల మేర సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి మత్స్యకారులు ఉండేటువంటి గృహాలన్నీ కూడా కలిసిపోయినాయి. అలాంటిది ఎంతోమంది మంత్రులను అడిగారు, ముఖ్యమంత్రులను అడిగారు, అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలను అడిగారు. ఎవ్వరూ కూడా అంత బడ్జెట్ ఒక సమస్యకి, ఒక నియోజకవర్గానికి పెడితే ఎలా అనుకున్న వాళ్ళే తప్ప, ఏదో సరే ఇల్లు కొట్టుకుపోయింది అక్కడ వెళ్ళి కట్టుకో అనుకున్న వాళ్ళే తప్ప, దానికి అలా చెయ్యాలన్న అటువంటి ఆలోచన కూడా వాళ్ళు ఎలాగో ఒప్పుకోరులే అనుకుని వదిలేసిన వాళ్ళే తప్ప, దాన్ని పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం చూపించాలనేటువంటి ఆలోచన కూడా ఎవరికి రాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇది నా టర్మ్లోనే చేస్తా, ఇది నా బాధ్యత, మీరు వదిలేయండి. నేను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా చెప్పేవాడిని, 100% ఇది పవన్ కళ్యాణ్ గారి వల్లే అవుతుంది, మీరు రాసి పెట్టుకోండి, ఆయన మాత్రమే చేయగలుగుతారు అని. అదే ఈరోజు మొన్న హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చుని మాట్లాడినప్పుడు ఒక ట్వీట్ కూడా చేశారు. ఉప్పాడికి సంబంధించి ఏదైతే ఉన్నాయో అవన్నీ పర్మిషన్స్ మేము తీసుకుంటున్నాం, బడ్జెట్ అంతా కూడా దానికి అలాట్ చేయడానికి సిద్ధమైంది, సో డెఫినెట్గా పనులు కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం అని. ఒక సంవత్సరన్నర కాలంలోనే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యని సంవత్సరన్నరలో క్లియర్ చేశారంటే ఆయన స్థాయి ఏంటో ఆలోచించండి, ఆయన సత్తా ఏంటో ఆలోచించండి.